వెంకటేశం. ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉందా? 7 ఎకరాలు ఉన్నది. రైతు బంధు ఉండదా? రైతు బంధు గంగల్దా గాడిద గుడ్డిచ్చిండు. గాడిద గుడ్డు నిజంగా రేవంత్ రెడ్డి పట్టుకొని తిరుగుతాడు కదా. గుడ్డిచ్చిండు. గుడ్డిచ్చిండు. ఆ గుడ్డే ఇచ్చిండు. 5 ఎకరాలు ఒక గుంటన్నర ఉన్నది. నాకు రైతు బంధే రాలే. గుంటన్నరకే 5 ఎకరాలు ఒక గుంటన్నరా. అదే పైన గుంటన్నర ఉందని ఇప్పుడు 5 ఎకరాల వరకు వేసినామంటారుగా. 5 ఎకరాలకి ఎక్కడ వచ్చింది? 5 ఎకరాలకు కూడా రాలేదా? రాలే. 5 ఎకరాల ఫ్రీ బస్ ఎట్లుందే? ఫ్రీ బస్ ఆడోళ్ళు కొట్టుకుంటారు. ఆడోళ్ళు అయితే కొట్టుకుంటారు అందరు. మీ మొగల కడుపు మాట కాదు. ఇప్పుడు మేము బస్సులో టికెట్ పెట్టుకుంటున్నాం, పైసలు పెట్టుకుంటున్నాం, పోయి నిల్చుంటున్నాం. ఆడోళ్ళు ఫ్రీ బస్ అంటారు, వాళ్ళు సీట్లు దొరకక కొట్టుకుంటారు. రెండోది నా భార్య కొరకు నీ భార్య కొరకు అని మొగోళ్ళు కొట్టుకుంటారు ఆడోళ్ళ కొరకు. మొన్న షెగ్గామ నుంచి వెలుగటూరుకు 5 రూపాయల చీపిరి కట్టకు ఆడి మనిషి వచ్చింది. ఎటు పోతున్నావు అది అంటే వెలుగటూరు పోతున్నా నేనంటే ఎందుకు పోతున్నావు అంటే చీపిరి కట్ట కొనుక్కరాను అంటే చీపిరి కట్ట షెగ్గామ దొరకదా? 5 రూపాయలు తక్కువ వెలుగటూరులో అంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఫ్రీ బస్ 6,000 మిగులుతుందట ఒక్కొక్క మైల్. పల్లెటూరులో ఎవరు పోతారే? ఏదన్నా అవసరం ఉంటే హాస్పిటల్ పోతే, ఏదన్నా శుభకార్యాలు అపకార్యాలు అయితే మనుషులు పోతారు. ఇప్పుడు కుటుంబం ఉన్నది, ఒక కుటుంబంలో 2 ఆడోళ్ళు ఉంటే ఆ 2 ఆడోళ్ళు నెలకో 15 రోజులకు ఒకసారి పోతారు. సపోజ్ మంచిర్యాల రావాలంటే 30, అక్కడ 25 ఆటోకి పెట్టుకుంటేనే ఇటో 30 రూపాయలు. 30, 30, 60 అంటే నెలలో 3 సార్లు వస్తారు కావచ్చు, 200 మిగులుతాయి. 6,000 ఎట్లా మిగులుతాయి? రేవంత్ రెడ్డి అంటాడు కదా. రేవంత్ రెడ్డి మా అంటారు. రేవంత్ రెడ్డి అన్నారు 2,500 డబ్బులు ఇచ్చిండా? చిట్టి కడతాను ఎక్కడికి చిట్టి కడతాను? 6 గ్యారంటీలల్లా ఏది లేదు. గ్యాస్ ఎక్కడిది? గ్యాస్ గంగల్ది. ముదుగాలేమో అకౌంట్ లో 1000 రూపాయలు వేసుడే 500కు గ్యాస్ వస్తుంది అని అన్నాడు. ఇప్పుడు నేను మొన్న బుక్ చేసిన. నేను మొన్న బుక్ చేస్తే గదే 47 రూపాయల 38 పైసలు పడ్డాయి. అంతేనా? గ్యాస్ లేదు. 40 రూపాయలు అంటే పాతది ఇంతకు ముందు మనకు 200 ఉండే గతంలో. ఆ 200 తీసేసిండు. 47 రూపాయల 38 పైసలకు బుక్ చేస్తే పడుతున్నాయి. అవే పడ్డాయి. మళ్ళీ తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు. తులం బంగారం బంగారం లేదు. 2,500 రూపాయలు లేవు. కళ్యాణ లక్ష్మి లేదు. స్కూటీలు లేవు. ఈ మన రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏది లేదు. అదే గతంలో ఎట్లుండే మరి? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పర్వాలేదు, మంచిగా చేసిండు. కేసీఆర్ బాగా చేసిండు. కేసీఆర్ 24 hours కరెంట్ ఇచ్చిండు. ఒకటా కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఇవన్నీ కట్టిండు. దాని నుంచి ఎత్తిపోసి రాష్ట్రం అంతా నీరు చేసిండు. ఇప్పుడు ఎక్కడో ఉన్న మహబూబ్ నగర్, పాలమూరు బిడ్డలు అందరూ మా దగ్గరికి రాలిగడపూరుకు తవ గడపర పట్టుకొని బండలు తీస్తానికి దానికి దీనికి వస్తారు. వాళ్ళు ఇప్పుడు వస్తారా? వాళ్ళు అత్తలేరు. వాళ్ళకే ఫుల్ 2 పంటలు పండబట్టాయి. వాళ్ళు ఎందుకు వస్తారే? మనం మామూనారు పోయినా ఇప్పుడు మళ్ళీ పంటలే వచ్చే కాలం మళ్ళీ వస్తారు. ఇంకేంది? కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. కరువు తెచ్చిందా? సస్యశ్యామలం అయిందట. సస్యశ్యామలం ఉన్నారు. రుణమాఫీ లేదు. ప్రమాణాలు అప్పుడు అనలేదా? December 9వ తారీఖు నాడే ఇస్తానని. December 9 వేయింది, November వేయింది, అంద వేయింది. మొత్తం ఇప్పుడు May 9 వచ్చింది. May 9 వరకు కూడా వేయలేదు. మరి పొద్దున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ దొంగ అంటాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు, పర్వాలేదు, బాగున్నది.